భారతీయ క్రికెట్ రంగంలోకి ప్రవేశిస్తున్న సమయంలో సచిన్ టెండూల్కర్ని పిలిచి వాళ్ళ నాన్నగారు ఒక మాట చెప్పారు. నువ్వు క్రికెట్ ఆడవచ్చు, జీవితంలో క్రికెట్ అంతర్భాగం, క్రికెట్లో జీవితం అంతర్భాగం కాదు. నువ్వు క్రికెట్ ఎన్నాళ్ళు ఆడతావు? ఒంట్లో ఓపిక ఉన్నంతకాలమే. అంతర్జాతీయ క్రికెట్ ఆడాలి అంటే శరీరం దానికి తగినట్టుగా ఉండాలి. కాబట్టి మహా అయితే ఎన్నాళ్ళు ఆడతావు? 15 ఏళ్ళు. ఇంకా ఆడితే 20 ఏళ్ళు. కానీ నువ్వు 100 ఏళ్ళు బ్రతకాలి. నీ 100 ఏళ్ల బ్రతుకులో క్రికెట్ 15-20 ఏళ్ళే. మిగిలిన 80 సంవత్సరాల నీ జీవితం కానీ, నువ్వు ఆడిన క్రికెట్ కానీ నీకు ఖ్యాతిని, నీలాంటి కొడుకుని కన్నానని నాకు గౌరవాన్ని, నీలాంటి ఉత్తముడైన వ్యక్తి పౌరుడు అని దేశానికి కానీ కీర్తి రావాలి అంటే వినయంతో ప్రవర్తించడం నేర్చుకో అని చెప్పారు. ఆ తర్వాత ఆ మాట గుర్తుపెట్టుకున్న టెండూల్కర్ చేసిన గొప్ప విషయం చదివితే ఆశ్చర్యపోతాం. ఆయన ముంబైలో ఒక వీధిలో ఇల్లు కట్టుకుంటున్నాడు. ఓ స్థలం కొనుక్కుని ఆ పాత భవనం ఏదో పడగొట్టి కొత్త భవనం కట్టుకుంటున్నాడు. కట్టుకుంటున్నప్పుడు ఆ వీధిలో ఉన్న వాళ్ళందరూ పొంగిపోయారు. సచిన్ టెండూల్కర్ మా వీధిలోకి వస్తున్నాడు, ఇల్లు కట్టుకుని ఇక్కడ నివాసం ఉంటాడు, ఇంకా మా వీధిని టెండూల్కర్ ఉన్న వీధి అంటాం. టెండూల్కర్ బయటకు వస్తే చూస్తాం, టెండూల్కర్ లోపలికి ఎడుతుంటే చూస్తాం. మా అందరికీ సంతోషం కాదు, టెండూల్కర్ పక్కిల్లు మా ఇల్లే, టెండూల్కర్ ఎదిరిల్లు మా ఇల్లే అని చెప్పుకుంటాం అని పొంగిపోయారు. టెండూల్కర్ ఏం చేశాడో తెలుసా? ఆ వీధిలో అటువైపు ఇటువైపు ఎన్ని ఇళ్ళున్నాయో ఆ యజమానుల పేరు రాసి ఓ ఉత్తరం రాసి తన సంతకం పెట్టి సందు ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ప్రతి ఇంటికి వెళ్ళి ఆ యజమానిని పిలిచి నమస్కారం పెట్టి ఆ ఉత్తరం ఇచ్చాడు. ఆ ఉత్తరంలో ఏముందో తెలుసా? నా పేరు సచిన్ టెండూల్కర్, నేను మీ వీధిలో స్థలం కొనుక్కున్నాను, నేను ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను. నేను ఇల్లు కట్టుకునేటప్పుడు పునాదులు తీసినప్పుడు, గోడలు కట్టినప్పుడు, ఇంటి లోపల నేను కావలసిన సౌకర్యాలు ఏర్పాటు చేసుకునేటప్పుడు అనేక ఉపకరణములు వాడతాను. ఆ ఉపకరణముల వలన కొంచెం చప్పుళ్ళు వస్తాయి, అది మీ ప్రశాంత జీవనానికి భంగం కలిగిస్తుంది. ఈ ఇల్లు కట్టడానికి ఒక ఏడాదిన్నర పట్టచ్చు. ఈ ఏడాదిన్నర మీరు ఈ అసౌకర్యాన్ని భరించవలసి ఉంటుంది. తప్పనిసరి పరిస్థితుల్లో నేను మీకు అసౌకర్యాన్ని కల్పిస్తున్నందుకు నన్ను మన్నించండి. నన్ను మీలో ఒకడిగా మీ వీధిలో ఉండడానికి నన్ను అనుమతిస్తూ ఈ ఇల్లు కట్టుకోవడానికి, కట్టినప్పుడు జరిగే అసౌకర్యాన్ని భరించడానికి సిద్ధపడుతున్నందుకు మీకు నేను నా నమస్కారాలు తెలియచేసుకుంటున్నానని రాసి పట్టుకెళ్ళి ప్రతి ఇంటిలో ఉన్న యజమానికి ఇచ్చాడు. ఏమి వినయమైంది! టెండూల్కర్ అంటే క్రికెటర్ అనుకుంటాం, అది టెండూల్కర్ వ్యక్తిత్వానికి ఉన్న గొప్పతనం. అందుకే అంత గొప్ప కీర్తిని పొందగలిగాడు. ఆయనే స్వయంగా తన జీవిత చరిత్రలో వ్రాసుకున్న విషయాలు నేను మీతో మనవి చేస్తున్నవి.